ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయ ఎంట్రీపై స్పందిస్తూ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ కు నిర్మాత బండ్ల గణేష్ అత్యంత ఘాటుగా గట్టి కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ చేసిన పరోక్ష వ్యాఖ్యలపై బండ్ల గణేష్ ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముందు నీ అడ్రస్ ఏంటో తెలుసుకో అంటూ ప్రకాష్ రాజ్ ప్రాంతీయతను, ఆయన వైఖరిని గట్టిగా నిలదీశారు. అసలు నువ్వెవడివి? తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా? ప్రతి ఊర్లో ప్రతి అంశంలో దూరి జడ్జిమెంట్లు ఇవ్వటానికి నువ్వేమైనా కలెక్టర్వా లేక దేశ ప్రధానివా? అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీల్ అవ్వకు. ముందు ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం పక్కన పెట్టి నీ అడ్రస్ నువ్వు తెలుసుకో అంటూ బండ్ల గణేష్ అత్యంత ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. అసలు ఈ వివాదానికి కారణం పవన్ కళ్యాణ్ ఇటీవల తెలంగాణలో పర్యటిస్తానని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని సంచలన ప్రకటన చేయటమే. దీనిపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ వస్తానంటే వద్దంటామా? రండి సార్, కానీ అంతకంటే ముందు ఒకటి చెప్పండి, మీరు పొత్తుతో వస్తున్నారా లేక సింగిల్ గా వస్తున్నారా? ఊరికే అడుగుతున్నా అంటూ తన సిగ్నేచర్ హ్యాష్ ట్యాగ్ జస్ట్ ఆస్కింగ్ తో ట్వీట్ చేశారు. గతంలో ఏపీలో పొత్తులతో వెళ్లిన విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ తెలంగాణ జనసేన వ్యూహం ఏమిటో చెప్పాలంటూ పవన్ ను వ్యంగ్యంగా ఇరుకున పెట్టేందుకే ప్రకాష్ రాజ్ ఈ కామెంట్ చేశారు. ఇక ప్రకాష్ రాజ్ కేవలం నటుడిగానే కాకుండా గత కొన్నేళ్లుగా రాజకీయాల్లో తీవ్రంగా స్పందిస్తూ పలు వివాదాల్లో భాగమయ్యారు. 2019 లోక్సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి ప్రకాష్ రాజ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే అక్కడ ఆయనకు కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. అయినా సరే వేరే రాష్ట్రాల రాజకీయాలపై ఆయన కామెంట్లు చేయటంపై నెటిజన్లు ఎప్పటికప్పుడు ఈ ఓటమినే గుర్తు చేస్తూ కౌంటర్లు ఇస్తూ ఉంటారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీలను టార్గెట్ చేస్తూ జస్ట్ ఆస్కింగ్ హ్యాష్ ట్యాగ్ తో ఆయన నిరంతరం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వివాదాలు రేపుతూ ఉంటారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ టార్గెట్ గా ప్రకాష్ రాజ్ నిరంతరం ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. తాజాగా తెలంగాణ ఎంట్రీపై ఆయన వేసిన సెటైర్లకు బండ్ల గణేష్ ఇచ్చిన మాస్ రిప్లైతో ఈ వివాదం ఇప్పుడు రెండు రాష్ట్రాల సోషల్ మీడియా వేదికల్లో హాట్ టాపిక్ గా మారింది.